చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ గత 4 సంవత్సరాలుగా కాకినాడలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచిత అన్నదాన పథకాన్ని అయితే చేస్తూ వస్తుంది. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది గత 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు పిఠాపురంలో గర్భిణీ స్త్రీల కోసం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అయితే చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం బుధవారం అంటే ఈ రోజు ప్రారంభమైనది. ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మీరు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ పిఠాపురం హాస్పిటల్లో నిత్యాన్నదానం అనేది, దీని గురించి చెప్పండి సార్. అందరికీ నమస్కారం. చేయూత సంస్థ ద్వారా 12 అంశాలతో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా అన్నదానం, రక్తదానం. ఈ అన్నదానం అనేది మాకు ఎక్కడైతే ఆపన్నులు ఉన్నారో, ఆకలితో అలమటిస్తున్నారో మా సభ్యుల సహకారంతో గత 5 సంవత్సరాలుగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నిత్య అన్నదాన కార్యక్రమాన్ని గౌరవ శాశ్వరెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారి సహకారంతో పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఎక్కువ మంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నారని, వీరు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాల్ని మేము ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. మరి అలాంటి వ్యక్తి మరి నియోజకవర్గంలో ఇలాంటి ఆకలి బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో మేము ఆయన స్ఫూర్తిగా తీసుకుని, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరి ఈ రోజున నిత్యాన్నదాన కార్యక్రమాన్ని డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి దాతల సహకారం అందించి మరింత మందికి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడలో చేస్తున్నారు కదా సార్ ఈ కార్యక్రమం. మీకు బాగా సహకరించిన వాళ్ళు ఎవరండి? మాకు నల్లమిల్లి శాశ్వరెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారు, ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారి క్యాంటీన్లో రోజుకి 300 నుంచి 350 మందికి తరచూ కూడా డే 1 దగ్గర నుంచి వారి నాణ్యమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మా స్వతహాగా ఇక పిఠాపురంలో మేము మా చిల్డ్రన్ హోమ్ లో చిన్నారులకి ఏదైతే ఫుడ్ పెడతామో అదే ఫుడ్ ని ఇక్కడ గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ ఫుడ్ కింద ప్రొవైడ్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అవబోతుందండి. దానికి సంబంధించి అంటే ఇంకా ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి మాకు హాస్పిటల్ వర్గాలు చెప్పిన మేరకు రోజుకి 100 నుంచి 120 మంది అవుట్ పేషెంట్లు వస్తారని తెలియజేశారు. ఆ అవుట్ పేషెంట్ కి మేము 150 మంది వరకు ఫుడ్ ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. మరి భవిష్యత్తులో 100 పడకల హాస్పిటల్ అయిన తర్వాత కాకినాడ మాదిరిగానే ఇక్కడ కూడా 300 నుంచి 350 మంది ఉన్నట్లయితే అదే విధంగా మేము భోజనం ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తాం. అయితే ఇందాక స్టేజ్ మీద ఒక కిడ్నీ పేషెంట్ కి డబ్బులు ఇచ్చారు కదండి, అవును, దాని గురించి చెప్పండి. ఆయన మేము గతంలో అనేక ప్రాణాపాయంతో ఉన్న వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించి వారికి ఆపరేషన్స్ అవి చేయించడం జరిగింది. మరి ఇదే నియోజకవర్గంలో కొమరగిరి గ్రామంలో లోకేష్ అనే ఒక ఆయన సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. మా దృష్టికి తీసుకొస్తే మేము ఆయన హాస్పిటల్కి టెస్టులకు పంపించగా 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది. ఆయన అధైర్యపడి, ఆయన బలహీనపడి ఎటు కోల్పోలేని స్థితిలో మా సంస్థ భరోసాగా నిలిచి ప్రతి నెల ఆయనకి అయ్యే వైద్య ఖర్చుల నిమిత్తం మేము అమౌంట్ ఇచ్చి, అలాగే డోనర్ ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే, కిడ్నీ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మ్యాచింగ్ అయినట్లయితే దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్లి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయించడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. ప్రతి నెల అందిస్తున్నారు సార్? ప్రతి నెల వారికి వైద్య మెడిసిన్ ఖర్చు నిమిత్తం 5,500 అవుతుంది. మేము 6,000 రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ఇంకా చేయూతకు సంబంధించి ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ముఖ్యంగా అన్నదానం, అలాగే తలసేమియా పిల్లలకి రక్తదానం, గర్భిణీ స్త్రీలకి రక్తదానం, 34,000 యూనిట్లు రక్తదాన శిబిరాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు ఉన్నారో, ఎవరైతే సింగిల్ పేరెంట్ అయి ఉన్నారో, ఆర్థిక భరోసా లేని చిన్నారులు ఎవరైతే ఉన్నారో, కట్టుబట్టలతో వచ్చిన చిన్నారులకి ఉద్యోగం వచ్చే వరకు కూడా మేమే విద్య, వైద్యం, అకామిడేషన్ ఇచ్చి కాకినాడలో ఒక చిల్డ్రన్ హోమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 5 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాం. ఇక్కడ సుమారు 45 మంది పిల్లలు వారి యొక్క విద్యా బోధనల్ని మా దగ్గరే ఉండి భోజన సదుపాయాలన్నీ కూడా వారు తీసుకోవడం జరుగుతుంది. అలాగే డిజేబుల్ పర్సన్స్ కి షాపులు ఏర్పాటు చేయడం, 18 షాపులు ఏర్పాటు చేసాం. ఈ నియోజకవర్గంలోనే 2 షాపులు కొమరగిరి, అలాగే ఉప్పాడ, అలాగే యూకత్పల్లి గ్రామాల్లో షాపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైద్య ఖర్చుల నిమిత్తం అమౌంట్లు ఇచ్చి వారికి ఆపరేషన్ చేయించడం, 4 హార్ట్ ఆపరేషన్లు పిల్లలకు కూడా చేయించడం జరిగింది. ఈ విధంగా 12 అంశాలతో సుమారు మా సభ్యుల సహాయ సహకారాలతో మేము ఈ సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. అయితే మీ సంస్థలో మీరు ప్రభుత్వ ఉద్యోగి, ఇంకా మీ సంస్థలో ఉన్న వాళ్ళు అధికంగా
ప్రభుత్వ ఉద్యోగులు అని విన్నాను. అయితే టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఇవన్నీ? మాకు సంబంధించి మేము ఏదైతే ఎక్కువగా కార్యక్రమాలు పెట్టుకునేది సెకండ్ సాటర్డే, సండే, అలాగే సాయంత్రం సమయాల్లో మేము స్పేస్ క్రియేట్ చేసుకుని సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మా దృష్టికి వచ్చిన సమస్యలు మా దగ్గర స్టూడెంట్ విభాగం అలాగే కొంతమంది యువత మా దగ్గర ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ యువతకి సమాచారం ఇచ్చి వాటిని పంపించి అక్కడ యొక్క సమస్యని మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. మా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మేము ఆర్థిక భరోసా ఇస్తే మా యువత ఆ సమస్యని సాల్వ్ చేసే దిశగా అడుగులు వేస్తారు. మేము సమయాన్ని క్రియేట్ చేసుకుని ఈ స్పేస్ క్రియేట్ చేసుకుని సర్వీస్ అనేది మేము ముందుకు తీసుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.